మమ్మల్ని ఆహ్వానించి మీ మధ్యలో మరొకసారి వాక్యం పరిచర్య చేయుటకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మా బంధువులు, మా రక్త సంబంధికులు అందరము మేము కలిసి మరి ఈ ప్రాంతంలో సువార్త చేయటానికి మా తల్లి, ప్రియ తల్లి, తమ్ముడు, అన్న అని పిలుచుకొనే మేమందరం కలిసి మీతో పాటు పరిచర్య చేయడానికి దేవుడు ఇచ్చిన ఈ గొప్ప సదావకాశాన్ని బట్టి మరొకసారి దేవుని మనం హెచ్చిస్తూ దేవుని మహిమపరదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయనతో గడిపే ప్రతి క్షణము మనకు మధురమే ప్రియులారా. ఎప్పుడెప్పుడు ఆదివారం వస్తుందా ఆయనతో గడిపే ఆ కృపలోకి మనం ఎప్పుడు వెళ్తామా అని వారమంతా మనం పనిచేస్తాం. దేవునితో ఒక 2 గంటలు మనము కేటాయించే సమయాన్ని ఆయనతో పాటు మనము సాగిపోతూ ఉంటే, ఆత్మలో ఆనందిస్తూ ఉంటే ఆ ఆనంద బాష్పాలు ఆగవని ఒక దైవజనుడు పాడుతూ ఒక చరణము పాట పాడుతూ మనం వాక్యాల్లోకి వెళ్దాం ప్రియులారా. అందరికి వచ్చినటువంటి పాట కనుక అందరం ఆత్మలో ఆనందిస్తూ పాడదాం. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా, నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా, నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా, కృపతలంచగా మెల్లు యోచింపగా, కృపతలంచగా మెల్లు యోచింపగా, నాగలమాగదు స్తుతింపగా నిన్ను కీర్తించగా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా, నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా, గమ్యమే లేని ఓ బాటసారిని నీతో ఉన్నాను భయము లేదన్నావు, గమ్యమే లేని ఓ బాటసారిని నీతో ఉన్నాను భయము లేదన్నావు, నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే, నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే వాగ్దానం నెరవేర్చి వారసుని చేశావు, వాగ్దానం నెరవేర్చి వారసుని చేశావు, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా, నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా, కృపతలంచగా మేలు యోచింపగా, కృపతలంచగా మేలు యోచింపగా, నగలమాగదు స్తుతించగా నిన్ను కీర్తించగా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మేమేమి గొప్ప
పరిచర్య చేసే బిడ్డలం కాదు. దేవుడు ఇచ్చిన కృప తలాంతులను వాడుకుంటూ మరి ప్రియుల మధ్యలో సేవ చేయటానికి దేవుడు అప్పుడప్పుడు మమ్మల్ని ఒక కొద్ది చిన్న పాత్రలుగా వాడుకుంటున్నారు. మేమేమి పెద్ద పెద్ద దైవజనులం కాదు. మేము మీలాగే ఒక చక్కని విశ్వాసులం, కానీ ప్రభువు భారము కలిగినటువంటి వ్యక్తులం. హల్లెలూయా. దేవుని సేవలో ఒక రోషం కలిగినటువంటి వ్యక్తులుగా మనం మార్చబడాలి ప్రియులరా. అప్పుడే దేవుని యొక్క బిడ్డలకు ఉన్నటువంటి గొప్ప ధన్యత. వచ్చాము వెళ్ళాము కాదు, కానీ వచ్చామా చేశామా ఎంత పని చేసాము దేవునికి ఎంత మహిమ వచ్చింది అనేదే కావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం నేరుగా వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం ప్రియులరా. మరి ఈ దినాన్ని దేవుడు మనల్ని దర్శించలాగును ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మరి ఈ వాక్యాలు మరి ఇందాక పాస్టర్ గారు చెప్పినట్టుగా ఈ వాక్యం నాకు తెలుసు, ఈ కథ నాకు తెలుసు, లేకపోతే ఇటువంటి వర్తమానాలు మేము చాలాసార్లు విన్నాం అని మీరు అనుకోవద్దు. కానీ దేవుని యొక్క పాస్టర్ గారు ఒక చక్కని మాట అన్న, ఇది ఏంటనంట నీటి ఊటలు. హల్లెలూయా. ఇదే వాక్యం ప్రియులరా ఆ కాంగ్రిగేషన్లో ఆ పరిచర్యలో ఒక వ్యక్తిని స్వస్థపరుస్తుంది. అదే దైవజనుడు బోధిస్తూ ఉంటాడు, ఆ వ్యక్తి నుండి విడుదల కలుగుతుంది. అదే వాక్యము నిన్ను హెచ్చరిస్తూ ఉంటుంది, అదే వాక్యం నిన్ను బలపరుస్తుంది, అదే వాక్యం నిన్ను స్వస్థపరుస్తుంది, అదే వాక్యము నిన్ను గొప్ప చేస్తుంది ప్రియులారా. అంత గొప్ప ధన్యత దేవుని యొక్క వాక్యం ఉన్నది. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, పూర్వ దినాలలో దేవుడు ఎలా మాట్లాడేవాడు అంటే స్వయంగా స్వరముతో మాట్లాడేవాడు. స్వరముతో మాట్లాడినప్పుడు దేవుని బిడ్డలు చాలా జాగ్రత్తగా భయముతో వణుకుతో వాళ్ళు దేవుని మాటలను దర్శిస్తూ ఉంటుండగా, దేవుడు మాట్లాడుతూ ఉంటుండగా దేవుని యొక్క మాటలు జాగ్రత్తగా వినేవారు పూర్వ దినాలలో. తర్వాత ఏమైందంటే ఆయన కళల ద్వారా మాట్లాడడం మొదలుపెట్టాడు. యోసేపుకి ఒక గొప్ప కళను దేవుడు అనుగ్రహించాడు. ఫలానా నీ ఫ్యూచర్లో నీ భవిష్యత్తులో నీ ద్వారా బిడ్డలు ఆశీర్వదింపబడతారని కళల ద్వారా మాట్లాడేవాడు దేవుడు. తర్వాత దర్శనాల ద్వారా, ప్రవక్తల ద్వారా, ప్రవచనాల ద్వారా దేవుడు మాట్లాడుతూ పాత నిబంధన కాలం అంతట్లో ఆయన వస్తూ ఉన్నాడు ప్రియులారా. మరి తరువాత కాలంలో ఆయన ఏం చేశాడనంటే ఆయనే ప్రియ కుమారుడిగా ఈ భూమి మీదకి వచ్చి కన్య మరియ గర్భము దాల్చి కుమారునిగా ఈ లోకానికి వచ్చి దేవుని యొక్క రక్షణ సువార్తను ఆయన భూమి మీద ప్రకటిస్తూ వచ్చాడు ప్రియులారా. హల్లెలూయా. తరువాత దినాలలో ఏమైందనేది మనం ఆలోచించినట్టయితే ప్రియులారా, దేవుడు తన దాసుల ద్వారా 40 మంది ప్రవక్తల ద్వారా ఈ వాక్యాన్ని రచించి, మీరు చూడండి మోషే గ్రంథాలు రాశాడు. మోషేకి పౌలుకి అసలు సంబంధమే ఉండదు. మోషే ఎప్పుడో 2000-3000 సంవత్సరాల క్రితం రచించినటువంటి గ్రంథము పరిశుద్ధాత్మ చేత భక్తులు పరిశుద్ధాత్మ ఆవేశముతో నింపబడి దేవుని శక్తి చేత దేవుడిచ్చిన మర్మములను రాస్తూ వస్తూ ఉంటుండగా అపోస్తులుడైన పౌలు కూడా గ్రంథాలు రాశాడు. హల్లెలూయా. ఎవరికెవరికి పొత్తు ఉండదు, కానీ దేవుని యొక్క వాక్య లేఖనం ఒక్కలాగానే ఉంటుంది. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి శక్తి, దేవుని ఉన్న వాక్యంలో ఉన్నటువంటి బలము మన జీవితాల్లో పొందుకున్నట్టయితే ప్రియులారా, మనం అన్ని విషయాలలో దీవించబడే వ్యక్తులుగా ఉంటాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన భూలోకంలో ఉన్నప్పుడు గొప్ప గొప్ప పరిచర్యలు చేశాడు ప్రియులారా. ఆయన 3.5 సంవత్సరాల పరిచర్యలో భాగముగా ఆయన చేసినటువంటి అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలను మనం ఈ భూలోకంలో రచించినట్టయితే అంట ఈ భూలోకము అసలు ఎక్కడ స్థలం అంటూ ఉండదంట. అంత గొప్ప పరిచర్య చేశారు యేసుక్రీస్తు ప్రభువు. ఆయన ఎప్పుడైతే చూడండి మార్కు సువార్త 2వ అధ్యాయం 1వ అధ్యాయము మనము మొదటి వచనంలో ఏముంటుంది అంటే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. అపోస్తులుడైన మార్కు గారు ఆయన దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత నింపబడి
రానున్న తరాలకి దేవుని యొక్క వాక్యం అందించాలని దేవుని ముందుగానే సంకల్పించుకొని దేవుని యొక్క వాక్యం రచిస్తూ ఉండేటప్పుడు ఆయన సువార్త ఎప్పుడు ప్రారంభించాడు, ఏ విధంగా ప్రారంభించాడు, ఏ విధంగా ఆయన దేవుని ప్రజల మధ్యకు వచ్చాడు అనేది మనం చూసినట్టయితే ప్రియులారా, ఆయన ఎప్పుడైతే యోహాను చేత బాప్తిసం పొందుకొని ఆయన వచ్చాడో ఆయన ఏం చేస్తున్నాడనంట, అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, ఎంతో నెమ్మది లేని వాళ్ళకి నెమ్మది, పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుని యొక్క కార్యాలను దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడని చెప్పుకుంటూ ఆయన ఆ ప్రాంతమంతా తిరుగుతున్నప్పుడు ఆ 1వ అధ్యాయము చివరి భాగంకి వచ్చేసరికి 40వ వచనంలో ఒక చక్కని ఒక కుష్ఠరోగిని కలిశాడంట. ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాలుని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్టయితే ఒక పరమాత్ముడైనటువంటి దేవుడిని ఒక అపవిత్రుడైనటువంటి కుష్ఠరోగి కలుసుకునే విధానాన్ని మనం చూస్తాం ప్రియులారా. మీరు సినిమా పేర్లు ఆలకించుంటారు, చూపులు కలిసిన శుభవేళ అంటే అది సినిమా కాదు, ఇది చూపులు కలిసినటువంటి శుభవేళ. పరిశుద్ధాత్మ దేవుడు లోకరక్షకుడైన దేవుణ్ణి కలుసుకోవడం మాటలు కాదు ప్రియులారా. మోషే గారు పర్వతం మీదకి వచ్చినప్పుడు దేవుడు అగ్ని జ్వాలలతో రగిలిపోతున్నప్పుడు ఆయన, అయ్యా నీ భాగాన్ని నేను చూడలేను, నీ తీక్షణాన్ని నేను కంటతడి చూడలేనని భయపడుతూ ఉండేటటువంటి అటువంటి గొప్పవారికి లేనటువంటి ధన్యత ఎవరికి వచ్చిందంటండి? ఒక కుష్ఠరోగికి. హల్లెలూయా. మనలాంటి కుష్ఠరోగులకి ఆ భాగ్యం ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఎంత గొప్ప దీవెనండి. మోషేకి లేనటువంటి భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించాడు. మోషే చూశాడండి, దేవుడిని చూడలేకపోయాడు. ఆ అద్భుతమైనటువంటి ఆ తీక్షమైనటువంటి వెలుగును, 1000 రెట్లు సూర్యుడు కాంతి కలిగినటువంటి ఆ మహా దేవుణ్ణి ఎవరు చూడతారం? ఈ ప్రజలు చూడలేరని ఆయనే ప్రియకుమారుడిగా వచ్చి మన మధ్యలో సంచరించి ఎన్నో అద్భుత కార్యాలు చేస్తున్నప్పుడు ఒక కుష్ఠరోగి, ఆయన ఎవరంటండి? ఆయన పేరేమైనా రాసి ఉందా? రమణ కుష్ఠరోగి అని రాసి ఉందా? లేదు, అలా లేదు. ఒక కుష్ఠరోగి, ఆయన పేరు కూడా చెప్పటానికి కూడా వీలు లేనటువంటి కుష్ఠరోగం అనేది మనము ఒక్కసారి మనం ప్రాచీన గ్రంథంలోకి వెళ్తే, అదే పాత నిబంధన గ్రంథంలోకి వెళ్తే కుష్ఠరోగం గురించి మీరు ఇంటికి వెళ్ళాక చదవండి. లేవియా కాండములో మీరు ధ్యానించినట్టే 13, 14 అధ్యాయాలలోకి ఈ కుష్ఠరోగం గురించి రాసి ఉంటుంది. కుష్ఠరోగి యొక్క వేదన, కుష్ఠరోగి యొక్క బాధ, కుష్ఠరోగి యొక్క శ్రమ ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూసినట్టయితే ప్రియులారా, ఆ దినాలలో మేము ఒకసారి సాలూరు ప్రాంతానికి కుష్ఠరోగులు దర్శించడానికి వెళ్ళాం. నేను, రాజేష్, మేమందరం. మాకు ఫస్ట్లో భయం వేసింది. భయం వేసిందా లేదా? ఎందుకంటే వాళ్ళని ఊరు చివరిలో పెడతారు. కుష్ఠరోగి యొక్క ఆయన వ్యాధిని బట్టి పూర్వదినాల్లో ఏం చేసేవారని అంటే, ఎవరికైనా కుష్ఠరోగం వస్తే ఆ కుష్ఠరోగి సమాజము మధ్యలో ఉండదు. మనలాగా వచ్చి ఇక్కడ కూర్చోడానికి అవ్వదు, ప్రజల మధ్య తిరగడానికి అవ్వదు. ఎప్పుడైతే ఆ వ్యక్తి కుష్ఠరోగిని నిర్ధారించబడ్డాడో వెంటనే ఆ వ్యక్తిని ఏం చేయాలంట? ఊరి గవిని వద్దకు తీసుకెళ్ళాలి, ఊరి చివరలోకి తీసుకెళ్ళాలి, ఊరి చివరి ప్రాంతాల్లో ఆ వ్యక్తిని పెట్టాలనేటటువంటి మోసే ధర్మశాస్త్రమే, దేవుడే ధర్మశాస్త్రాన్ని దానికి ఆయనే నిర్మించాడు. కుష్ఠరోగికి ఉన్నటువంటి ఆ భయంకరమైన వ్యాధిని బట్టి, కుష్ఠరోగికి ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ చెడును బట్టి, ఆ పాపమును బట్టి వాళ్ళు ఎవరంట ఏం చేయాలంట? సమాజము నుండి వెలివేయబడాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కుష్ఠరోగం అనేది భయంకరమైనటువంటి వ్యాధి పూర్వదినాలలో.
ఆ తరువాత ఈ కుష్ఠరోగము చర్మపు చొక్కాలకు వచ్చేదంట. దేనికంట? ఇప్పట్లాగా మనం బట్టలు వేసుకుంటున్నాం కదా, ఇలా బట్టలు ఉండేవి కాదు. ఆ ప్రాచీన దినాలలో ఉండేదని అంటే జంతువుల యొక్క చర్మాలను కోసుకొని బట్టలను చేసుకునేవారు. ఆ బట్టలకి ఆ కుష్టి వ్యాధి ఉండిపోయేదంట. వ్యక్తికి కుష్టి వ్యాధి వస్తే సమాజం నుంచి వెలివేయబడాలి. చర్మపు చొక్కాలకు కుష్టి వ్యాధి వస్తే దాన్ని ఏం చేస్తారో తెలుసా? దాన్ని అగ్నితో కాల్చివేస్తారు. అలాగే ఇండ్లకి కుష్టి వచ్చేదంట. ఏమిటంటే ఇండ్లకు కూడా కుష్టి వచ్చేదంట. అంత పాత నిబంధన గ్రంథంలో ఉంటుంది. ఇండ్లకి కుష్టి వచ్చినప్పుడు ఆ కుష్టిలో ఆ ఇంటినంతటిని శుభ్రపరచడానికి అట్లా ఉన్న వస్తువులన్నిటిని తీసి పెంట కుప్ప మీద పారేసి ఆ ఇంటిని కూల్చివేసేవారంట. ఏం చేసేవారండి? కుష్టి వ్యాధి చూడండి ఎలాంటి భయంకరమైనటువంటి, మన హార్ట్ అటాక్ వస్తే మన పక్కన ఎవరైనా కూర్చుంటారు, అవునా? ఏదైనా వ్యాధి వస్తే కూర్చుంటారు, కానీ కుష్ఠరోగంలో ఎవరైనా కూర్చోబెడతారండి? కూర్చోబెట్టలేరు. అంత భయంకరమైనటువంటి వ్యాధి కలిగినటువంటి ఆ కుష్ఠరోగము మనుష్యుల నుండి వేరు చేస్తుంది. కుష్ఠరోగంలో ధరించిన ఆ వస్తువుల్ని అగ్ని చేత కాల్చివేస్తారు. కుష్ఠరోగంతో ఉన్నటువంటి ఆ స్థలాన్ని కూల్చివేస్తారు ఆ దినాలలో. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి భయంకరమైనటువంటి వ్యాధిగ్రస్తుడైనటువంటి ఈ వ్యక్తి. అంతేకాదు ప్రియులారా, ఈ కుష్ఠం తెల్లవారు వచ్చి ఈ కుష్ఠరోగం గురించి చెప్తున్నారు అని అనుకోవద్దు మీరు. దానిలో ఉన్నటువంటి గొప్ప అద్భుతమైన మర్మము గురించి మీరు ఆలోచించండి. హల్లెలూయా! దేవుడు ఈ కుష్ఠరోగి ద్వారానే అద్భుత కార్యాలు చేయబోతా ఉన్నాడు. దేవుడు ఈ కుష్ఠరోగిని బట్టే మన జీవితాలను మార్చబోతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చూసినట్టయితే ప్రియులారా, ఈ కుష్ఠరోగము ఉన్నటువంటి వ్యక్తులు ఎంత భయంకరమైనటువంటి స్థితితో ఒక్కసారి ఆలోచించండి. ఈ కుష్ఠరోగం ఆయా దినాలలో ఎలా ఉంచేదంట తెలుసా? కొంతమందికి ఇలాగ బ్లాక్ స్పాట్స్ వచ్చేసేవంట, నల్లట మచ్చల్లాగా వచ్చేవంట. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ మచ్చని చిక్కుతాడు. చిక్కే స్పర్శ ఉందా? స్పర్శ లేదు. అయితే నీకు ఒక కన్ఫర్మ్ చేస్తాను ఉండు అని అంటాడంట. ఇది ఒక రకమైనటువంటి కుష్టి. తర్వాత వైట్ లెప్పర్సీ అని అంటారు, తెలుసా మీకు? తెల్ల లెప్పర్సీ, తెల్ల మచ్చలు వచ్చేస్తాయి. ఒళ్ళల్లో తెల్ల మచ్చలు సోబులాగా వచ్చేస్తుంది. ఇదేంటండి ఎలా మాట్లాడుతున్నా అనుకో, చెప్తున్నా ఆ కుష్ఠరోగంలో ఉన్నటువంటి లోపాలు. వైట్ లెప్పర్సీ అంటారు. ఆ వైట్ లెప్పర్సీ తెల్ల మచ్చలతో ఉంటుంది. ఇదంతా ఒళ్ళంతా పాకేస్తుంది. మూడవదిగా చూసినట్టయితే కురుపులతో కూడుకున్నటువంటి కుష్టి. ఎలా అంట? ఒంటి నిండా కురుపులు. మీరు చూసారా ధనవంతుడు లాజరు కథలో? లాజరుతో ధనవంతుడు రొట్టె ముక్కలు తింటున్న సమయంలో కురుపులతో ఉన్నటువంటి వ్యక్తి. అది ఒక భయంకరమైనటువంటి కుష్టి. నాలుగవదిగా చూసినట్టయితే కొరుకుడు కుష్టి. ఏంటంట? కొరుకుడు కుష్టి. ఇవన్నీ ఉన్నాయండి. కొరుకుడు కుష్టి, ఇలాంటి కొరుకుడు కుష్టితో ఉన్నటువంటి వ్యక్తి. కొరుకుడు కుష్టి అంటే అది చెప్పలేదు ఏంటండి అని అనుకోకండి. ఏంటంటే వేళ్ళుని తినేస్తుంది. అలాగా కాళ్ళ వేళ్ళు ఉండవు, చేతులు వేళ్ళు ఉండవు, ముక్కు తినేస్తుంటుంది, పెదవులు తినేస్తుంటుంది, చెవులు తినేస్తుంటుంది. తెలుసా? చూసారా మనుషుల్ని? మీరు చూసుంటారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి భయంకరమైనటువంటి కుష్ఠ వ్యాధితో కలిగినటువంటి వ్యక్తి ప్రభువారు గొప్ప కార్యములు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ప్రభువారు అద్భుతమైన సువార్తను ప్రకటిస్తూ వస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఏం జరిగిందంట చదువుకుందాం. మళ్ళీ 40వ వచనం. ఒక కుష్ఠరోగి ఆయన ఎదుకు వచ్చి, ఎవరి దగ్గరికంట? ఆయన యొద్దకు వచ్చి. మీ బైబిల్లో అది ఆయన అనే పదాన్ని అండర్లైన్ చేసుకోండి, మీకు ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. ఏంటంట? ఆయన యొద్దకు వచ్చి. ఆయన యొద్దకు వచ్చి. మనం ఎవరో దగ్గరికి వచ్చామంటే ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? ఆయన యొద్దకు వచ్చాం. మీకు తెలుసా ఎవరి దగ్గరికి వచ్చాం? ఆయన యొద్దకు వచ్చాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన యొద్దకు వచ్చి. దేవుని గ్రంథంలో దేవునికి అనేకమైనటువంటి పేర్లు ఉన్నాయి. యెహోవా మహాదేవుడు,
సైన్యములకు అధిపతి యెహోవా, యెహోవా రాఫా, యెహోవా షమ్మ, యెహోవా నిషి, యెహోవా అడోనై, ఇజ్రాయేలు సైన్యములకు ముందు నడుచుని దైవము. ఇలా ఉన్నాయా పేర్లు? చదువుతూ ఉంటావా? ఇవన్నీ పాత నిబంధన గ్రంథంలో. కొత్త నిబంధన గ్రంథంలోకి వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభువారు లోకరక్షకుడు, కన్యమర్య తనయుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ఇలా అద్భుతమైన పేర్లు గాంచినటువంటి మహాదేవునికి ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన. ఆయన బైబిల్ గ్రంథంలో పాత నిబంధన కొత్త గ్రంథంలో కన్నా ఆయన అని ఎక్కువ సార్లు ఉంటుంది. హల్లెలూయా. ఆయన అని ఎక్కువ సార్లు ఉంటుంది. దేవుని నామము ఉచ్చరించినప్పుడు ఆయన అని ఉచ్చరించాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన. ఆయన అంటే ఎవరండి? యేసుక్రీస్తుకు రాదు. ఆయన అని అంటే భర్త. ఏంటి చెప్పండి? భర్త. రతన్ రాజు గారు వాళ్ళ వైఫ్ ఎవరినైనా పరిచయం చేసింది అనుకోండి, ఈయన మా ఆయన. ఈయన రతన్ రాజు అంటారు, ఈయన ఎవరు? మా చెప్పండి, మా ఆయన. రేపు ఈ చెల్లికి పెళ్ళి అవుతుంది, వాళ్ళ భర్తని పరిచయం చేసింది అనుకోండి, మనకే వచ్చి, పాస్టర్ గారు ఈయన మా ఆయన. అవునా? అలాగే అంటారా లేదా? భర్తను పరిచయం చేసేటప్పుడు ఎలా అంటారండి? హైందవ స్త్రీలకు ఉండేటటువంటి గొప్ప ధర్మం ఏంటండి? భర్తను గౌరవించడం. కానీ నేటి దినాలలో భార్యలు ఏం చేస్తున్నారు? భర్త చూస్తున్నారు, మీరు యూట్యూబ్లు అన్నీ ఫాలో అవుతున్నారు. భార్య అంటే హిందూ ధర్మం ప్రకారము భర్తయే, ఆయనే నాకు ప్రత్యక్ష దైవము అనే పాటించేటటువంటి వ్యక్తులం. అటువంటి సాంప్రదాయంలో నుండే ప్రభువుని తెలుసుకొని వచ్చాం. ఇక్కడ ఎవరినంట? ఆయన యొద్దకు వచ్చారు, భర్త దగ్గరకు వచ్చారు. ఆయన అంటే ఎవరండి? భర్త. భర్త భర్త అంటే ఏంటి చెప్పండి? మీకు తెలుసు, చెప్పట్లే. ఏ రతన్ రాజ్, భర్త అంటే భరించేవాడు. ఎవరు? భరించేవాడు. భర్త అంటే ఎవరండి? భరించేవాడండి. కుటుంబ బాధ్యతను భరించేవాడు, బిడ్డల బాధ్యతను భరించేవాడు, భార్య యొక్క బాధ్యతలను భరించేవాడు భర్త. భర్త అంటే ఎవరు? భరించేవాడు. మరి మీకు ఒక ప్రశ్న అడుగుతున్నాను, మీరు భరిస్తున్నారా మీ భర్తల్ని? భరిస్తున్నారా లేదు చెప్పండి? భరించలేకపోతున్నారా అంట. నా ప్రియ దేవుని బిడ్డలారా, భరించే భర్తలు భార్యలు ఉన్నారు. అందుకనే ఇప్పుడు కూడా లోకం సాగుతుంది. లేకపోతే వీధి వీధికి మటర్లు జరుగుతున్నాయి. భరించే భార్యలు ఉండబట్టి, ప్రార్థించే భార్యలు ఉండబట్టి, క్రైస్తవ్యం ఉండబట్టి, మోకాలుని ప్రార్థించే భార్యలు ఉండబట్టి కుటుంబాలు బాగుపడుతూ ఉన్నాయి, దేశాలు బాగుపడుతూ ఉన్నాయి. ఎక్కడి నుంచి వస్తుంది? మన బిడ్డలు, మన తల్లులు, మన పిల్లలు, మన చెల్లెళ్ళు ప్రార్థించడం బట్టి, భరించేదాన్ని బట్టి. భర్త ఎన్ని ఇచ్చేసినవాడు భార్యలు భరిస్తూ ఉన్నారండి. భర్త భరిస్తూ ఉన్నాడు. భరించే భర్త ఉన్నాడు కనుక కుటుంబాలు సాగుతూ ఉన్నాయి. అయితే శాశ్వతంగా భరించే భర్తలు ఉన్నారా చెప్పండి? పెళ్ళైన కొత్తలో అంటారంట, భార్య అంటదంట, అయ్యా నాకు మైసూరు పాకం కావాలనండి. మైసూరు ఏంటే బాబు, మైసూరు పాకం ఏంటే బాబు, నీకు మైసూరే తీసుకెళ్ళిపోతానని అంటాడంట. ఒక 2-3 సంవత్సరాలు అయ్యాక మైసూరు కాదు కదా,
మైసూర్ మైసూరు బోండా కూడా ఇప్పించారండి రతన్ రాజు. మైసూరు బోండా కూడా ఇప్పించారంట. అబ్బా, నీ వల్ల వచ్చిందే ఈ పాటలు నాకు. నువ్వు లేకపోతే నా లైఫ్ ఉండేది టాటా బిర్లా మనవరాలను చేసుకుని ఉండేవాడిని. వీడికి అంత సీన్ లేదు. ఆ భార్య, వచ్చిన భార్య ఎంతో ప్రార్థన పరాలై కుటుంబాన్ని చక్కగా నెట్టుకుంటే వచ్చినటువంటి వ్యక్తిని ఏమంటాడంట, నీ వల్ల వచ్చిందే నాకు. ఈ తాత పెళ్లి చేసుకోకుండా ఉంటే బాగున్నానా. భరించే భర్తలు, శాశ్వతంగా భరించే భర్తలు లేరు ప్రియులారా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే శాశ్వతంగా భరించే భర్త. చప్పట్లు కొట్టి దేవుని ఆరాధిద్దాం. మన ప్రభు ఒక్కడే నిన్ను భరిస్తాడు. ఆయన అంటాడు, నా అరచేతులలో నిన్ను చెక్కుకొని ఉన్నాను, ముదిము వచ్చే వరకు నిన్ను ఎత్తుకునేవాడని నేను, చంక పెట్టుకునేవాడిని నేను. నా దగ్గరికి రా. ఎవరి దగ్గరికి వచ్చాడండి కుష్ఠరోగి? ఆయన యొద్దకు వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయం కాలము వాక్యం ఆలకిస్తున్న నీవు ఎవరి దగ్గరికి వెళ్తూ ఉన్నావు? నీ శ్రమలలో, నీ కష్టాలలో, నీ వేదనలో, నీ బాధలలో దేవుని యొద్దకు వచ్చినప్పుడే మాత్రమే నీకు దేవుడు మార్గాన్ని తెరుస్తాడు. ప్రార్థన ఎక్కడ చేయాలి? ఆయన వద్ద చేయాలి. దేవుని మందిరికి రావాలి. దేవుని మందిరంలో నీవు ప్రార్థన చేసి దైవజనుడితో ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడే నీకు విడుదల దొరుకుతుంది. ఆయన యొద్దకు రావాలి. చాలామంది తంత్రాల దగ్గరికి, మంత్రాల దగ్గరికి, అక్కడికి, ఇక్కడికి, అక్కడికి, ఎక్కడికి వెళ్ళి అక్కడికి అలిసిపోయి అక్కడికి వస్తారు. పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేయండి. అదే నువ్వే ముందే ఆయన యొద్దకు వస్తే నీకు శాశ్వతమైన పరిష్కారాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఆయన యొద్దకు వచ్చినప్పుడు మాత్రమే నీకు విడుదల దొరుకుతుంది. నీ పాపము నుండి, శాపము నుండి, నీ వేదన నుండి, నీ బాధల నుండి, నీ కష్టాల నుండి కడలేర్చే దేవుడు, నిన్ను చెంకని ఎత్తుకొని ముద్దాడే దేవుడు ఆయన ఒక్కడ మాత్రమే. హల్లెలూయా. కుష్ఠరోగి ఎంతో వేదనతో ఆయన యొద్దకు వచ్చాడు. ప్రియుల, అయ్యా నా పరిస్థితి ఇది, నన్ను వెలివేశారు. ఆ కుష్ఠరోగి అంట ఆయన యొద్దకు వచ్చి ఆయన వద్దకు వచ్చిన తర్వాత ఏం చేశాడంట? ఆయన ఎదుట మోకాళ్ళు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, చరాచర జగత్ రక్షకుడైనటువంటి దేవుడు, లోకాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆ దేవుడు ఎంత వినయము విధేయతతో వచ్చాడో చూడండి ప్రియులారా. ఆయన యొద్దకు వచ్చిన తర్వాత ఏం చేశాడంట? మోకాళ్ళు, నీ శ్రమలలో, నీ కష్టాలలో, ప్రియ చెల్లి, ప్రియ తల్లి, నీ వేదన పడుతూ ఉన్నామేమో ఉదయకాల సమయం ముందు, నీ బాధపడుతూ ఉన్నామేమో నీ కుటుంబ సమస్యల ద్వారా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడినప్పుడు నీవు ఆలకించి ఆయన యొద్దకు వచ్చి నీ యొక్క ప్రతి విధమైనటువంటి సమస్యను నీవెవరికి చెప్పొద్దు, నీ పక్క వాళ్ళకి చెప్పొద్దు, నీ బాధలు నీ భర్తకు చెప్పొద్దు, నీ పిల్లలకు చెప్పొద్దు, నీ శ్రమలన్నిటినీ. హన్నా ఏం చేసిందండి? హన్నా ఏం చేసింది? దేవుని సంధికి నేరుగా వెళ్ళిపోయింది, మోకరించింది, తన బాధను ఎక్కి ఎక్కి ఏడుస్తూ, అయ్యా గొడ్రాలనయ్యా, గొడ్రాలనయ్యా, నా సమస్య తీర్చే దేవుడు నీవొక్కడవే ప్రభువా అని మందిరములో ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుత కార్యం చేశాడు. ప్రియులారా, మన దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. ఆయన మారని దేవుడు. నీ హృదయ నీ హృదయ తలుపులు తెరిచి ఆయన ఆహ్వానించు. నీ కుటుంబంలో ఈ దినం నుంచి ఆయన యొద్దకు నువ్వు వెళ్ళు. నీవెవరిని ఆశ్రయించొద్దు. ఈ సమస్యను ఆయన నేరుగా చెప్పు. ఆయన ఏమి చిపో అనే దేవుడు కాదు ప్రియులారా, హత్తుకునే దేవుడు, నెమ్మదినిచ్చే దేవుడు. అందుకే దైవజనుడు అంటాడు, సోలిపోవలదు సోలిపోవలదు మనసా
సోలిపోవలదు, సోలిపోవలదు మనాస, సోలిపోవలదు. నిన్ను గని పిలచిన దేవుడు విడచిపోతాడా? నిన్ను గని పిలచిన దేవుడు విడచిపోతాడా? సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. అవును ప్రియులారా, నీ మనస్సును సోలిపోనివ్వకు. ఈ ఉదయకాలం ముందు ఒక నిర్ణయం తీసుకో, ఆయన యొద్దకు రా. నీ సమస్యను గట్టెక్కించే దేవుని వైపు నువ్వు చూడు. కుష్ఠరోగి ఆయన దగ్గరికి వచ్చాడు ప్రియులారా. రెండవదిగా మోకాళ్ళు ఉంచాడంట. మనకు మోకాళ్ళ అనుభవం ఉందా? ఎవరైనా మోకాళ్ళు ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారండి? చేతులు ఎత్తండి. అన్న దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ప్రియ దేవుని బిడ్డలారా, మోకాళ్ళుని ఒక దైవజనుడు ఏమంటాడంటే, మనకు ఆశీర్వాదాలు ఎక్కడ కోల్పోతున్నాం తెలుసా? మోకరించి ప్రార్థన చేయలేక ఆశీర్వాదాలు కోల్పోతున్నాం అంట. భూమికి మోకాలకి ఎంత దూరం అండి? కొద్ది దూరమే. ఆ దూరాన్ని నీవు వంచినట్టయితే, మోకాళ్ళ మీద నిలబడినట్టయితే దేవుడు నిల్చుంటాడంట, కూర్చోడంట ఆయన. నువ్వు ఎప్పుడైతే మోకరిస్తే దేవుడు ఏం చేస్తాడంట? ఆయన ధవల సింహాసనం నుండి నిలవబడతాడంట. హల్లెలూయా. మోకాల్లో ఉన్నటువంటి ప్రార్థన ప్రియులరా, అపోస్తులు మోకరించారు. మోషే గారు ప్రార్థన చేసినప్పుడు మోకరించారు. యెహోషువ, దానియేలు ఏం చేశారంట? ముమ్మారు మోకరించి ప్రార్థన చేసేవారంట. ఎజ్రా, నెహెమ్యా దేవుని మందిరాలు కట్టారంటే వాళ్ళు బలము ద్వారా కట్టలేదు ప్రియులారా, మోకాళ్ళ ప్రార్థన ద్వారా కట్టారు. హల్లెలూయా. మోకాలుని కుష్ఠరోగి పాపం అతనికి ఎంత బాధో. మనకి చిన్న అలసట వస్తే ఎలా చేరబడిపోయి మంచం మీద పడుకొని ప్రార్థన చేస్తాం మనం. ప్రభువా 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 ఏమనుకోవద్దండి, నేను అలాగే చేస్తుంటాను మన అలసటను బట్టి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గొప్పవాళ్ళు, గొప్ప వ్యక్తులు ఎలా అవుతారో తెలుసా? ఉసేన్ బోల్ట్ అని మీకు తెలుసా? ఉసేన్ బోల్ట్ యవనస్తులకు తెలుస్తుంది. మంచి క్రీడాకారుడు, మంచి రన్నింగ్ రేస్. ప్రపంచంలోనే ఇలా కళ్ళు మూసి తెరిస్తే అక్కడికి వెళ్ళిపోతాడు, భీముల అవతలకి. అంత గొప్ప వ్యక్తి అంట. ఆయన ఎలా ప్రాక్టీస్ చేసేవాడో తెలుసా? ఉదయం 3 గంటలకు లెగిసేవాడంట. నేను స్పోర్ట్స్ మ్యాన్ అనండి. ఉదయం 3 గంటలకు లెగిసేవాడంట. అందరూ పరిగెట్టి వచ్చేసినప్పటికీ ఈయన ముందే అన్నీ చేసుకొని వచ్చేసి మళ్ళీ వాళ్ళతో పాటు రేస్కి మొదలు పెట్టేవాడు. మైక్ టైసన్ తెలుసా? బాక్సింగ్ ఆడతాడు. ఆయన కూడా వాళ్ళు ప్రత్యర్థి 4 గంటలు లేస్తే 2 గంటలకి పరిగెట్టించేవాడు. నిజం ప్రియులారా, నేను ఒకసారి అంటే నాకు ఒక 6 నెలలు స్టీఫెన్ పాల్ గారు తెలుసు కదా మీకు? స్టీఫెన్ పాల్ గారు ఆయన దగ్గర నాకు కంప్యూటర్స్ చేయడం వచ్చి బాగా. కంప్యూటర్స్ వాళ్ళ తాలూకా ల్యాప్టాప్లు గట్రా చేసేవాడు. నేను ఆ పాస్టర్ గారు వచ్చేవారు, స్టీఫెన్ పాల్ గారు. ఇక్కడ మన గోపాలపట్నంలో ఉండేటప్పుడు ఆయనకు ఒక మందిరం ఉండేదన్నమాట. ఆయన ఎక్కడైనా ప్రసంగం చేసిన తర్వాత వచ్చేటప్పుడు ఆయన ఏం చేసేవారనంటే, కరెక్ట్ 9:30కి ప్రసంగం అయ్యేది. 9:30, 10 అయిపోయేది ప్రసంగం అయిపోయి. మేము తెల్లవారి నుంచి పని చేసుకుని ఉండేవాళ్ళం. మమ్మల్ని వెళ్ళనిచ్చేవారు కాదు. బ్రదరు కూర్చోండి, రేపటికి వాక్యానికి సిద్ధపడిపోయేవాడు. రేపటి వాక్యంకి ఏమైతే సిద్ధపడాలి దేవుని యొక్క. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనులకు ఉన్నటువంటి ఆసక్తి ఏంటనంటే, రేపు దేవుడు ఏం మాట్లాడతాడు తన ప్రజలతో, దేవుని వర్తమానం ఏమవ్వాలి, దేవుని యొక్క దర్శనాల ద్వారా. ఆయన ఎలాగా 10 గంటలకు వచ్చి పాపం వెళ్తారా, ఎలా భోంచేసి దబ్బును పడుకు, బ్రదర్ ప్రైజ్లో చేశారా అని అనేవారు. 10 నిమిషాలు పావు గంట ఎలా పడుకునేవారు, లెగిసిపోయేవారు. అనుకునేవాడిని ఆయన ఎలాగ ఆత్మలో ఎలాగా స్తోత్రం 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 అని అంటే, ఆ కిందనే
అరే అంటే 2 అంతస్తుల్లాగా ఉంటాయన్నమాట ఆయన రూము. డోర్ల దగ్గరికి దెయ్యాలు పట్టిన వాళ్ళు మనం దబ్బును పడిపోయేది అక్కడ. దెయ్యం ఎక్కడ గేట్ దగ్గరే పడిపోయేది. ఆత్మలో ఇంత శక్తి ఉంటుందా నేను స్వయంగా చూసేవాడిని. ప్రియుల దేవునికి మహిమ కలుగునుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోకాలుని మందిరం చుట్టూ తిరుగుతుండేవాడు, అలా తిరుగుతుండేవాడు. ఆశ ఇలా పడుకుని స్తోత్రం 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 స్తోత్రం. దేవుని యొక్క జనులు, దేవుని కొరకు రోషముగా మండిపోయినటువంటి ఆ దైవజనుల యొక్క ఆసక్తిని చూసి దేవుడు మోకాళ్ళుని ప్రార్థన చేసేవాడు. ఆయన మోకాళ్ళ పరిచర్యలు అంత అద్భుతంగా దీవింపబడ్డాయనంటే ఏంటనుకున్నారు కారణం? మోకాళ్ళ ప్రార్థన అనుభవం మనకు ఉండాలి. ఈ దినాలలో అలా చెప్పరు, రండయ్యా కూర్చోండి, ఏసీలు వేస్తాం, కూర్చోండి అని పిలిస్తేనే వస్తారు. మోకాళ్ళ ప్రార్థన అనుభవం ఉంటే నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకోగలవు. నీ కుటుంబంలో ఎటువంటి శ్రమలు కానీ, ఎటువంటి దురాత్మలు కానీ దరిదాపులకు చాలావు. నీ బిడ్డల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసే మోకాళ్ళు, ప్రభువా నా బిడ్డను దీవించు, నా బిడ్డను అభిషేకించు, నా బిడ్డని నీ వాక్యంతో నింపు, నా బిడ్డని గొప్ప చేయని అనకూడదు, నా బిడ్డని నీ వాక్యముతో నీ ఆత్మతో నింపు. అలా ఎక్కడికి వెళ్ళినా దేవుని యొక్క దోతల వాళ్ళతో వెళ్ళి సంభ్రమం చేస్తాయి. ఈ శక్తి తెలియదు ప్రియులారా. దేవుని యొక్క ఆత్మశక్తితో నీవు మండింపబడినప్పుడు, నీ బిడ్డల కుటుంబము మండింపమన్నప్పుడు దేవుని గొప్ప కార్యాలు నీ ఇంట్లో మొదలవుతాయి. మా ప్రియులు మన రతన్ రాజు గారు వాళ్ళ ఇంట్లో ఎప్పుడు ప్రార్థన చేద్దాం బ్రదర్, ప్రార్థన చేద్దాం. దేవుడు దీవించాడంటే కారణం ఏంటండి? ప్రార్థన ఉండాలి ఇంట్లో. ఈ కుటుంబంతో నీవు మోకరించి ప్రార్థించినప్పుడు దేవుడు విడుదల చేయకపోతేప్పుడు, బ్రదర్ మీరే చెప్పారు బ్రదర్, అప్పుడు ఇప్పుడు చూడండి బ్రదర్ మా ఆశీర్వాదం అని మీరే చెప్తారు. మోకాళ్ళ ప్రార్థన అనుభవం. మోకరించాడంట. ఎక్కడికి వచ్చాడంట? ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని అపోస్తులు గొప్ప గొప్ప కార్యాలు చేశారంట. మోకాళ్ళ ప్రార్థన ప్రియులారా, మోకాళ్ళ అనుభవం నీవు, నీ కుటుంబము, నీ బిడ్డలు నేర్చుకున్నట్టయితే వాళ్ళని జయించే శక్తి ఈ లోకంలో ఉండదు. మోకాళ్ళుని ఏమంటున్నాడంట? నీకిష్టమైతే. అయ్యా మనం ఏంటంట ప్రార్థనకి వెళ్తాం, ప్రభువా ఆయన నాకు తెల్లగున్న భర్త రావాలి బాబు, పెద్ద జడ ఉండాలి బాబు, ఒంటి నిండా బంగారం పెట్టుకొని రావాలి బాబు. ఎవరిష్టం అండి? తల్లిదండ్రులు ఇష్టం. నా కొడుక్కి తెల్లగా ఉండాల, వీడు మసిపోకి నాలాగా ఉంటాడు, ఆయన ఇంకేం కావాలి? తెల్లగుని భార్య కావాలంట. ఆవిడికి కోరుకుంటుంది కదా, నాకు తెల్లగుని భర్తలా ఆమెకి కోరుకుంటుంది కదండి. ఆవిడ మళ్ళీ సిస్టర్ నవ్వుతున్నారు. వాళ్ళ ఆశలు చూడం తల్లిదండ్రులు. ఎలాంటంటే ఇంట్లో గొడవలు ఎందుకు అవుతాయి తెలుసా? పిల్లల హృదయాలు అర్థం చేసుకోరు. వీళ్ళకి వాక్యం తెలిస్తే కదా పిల్లల హృదయాలు అర్థం చేసుకోవడానికి. వీళ్ళకే వాక్యం తెలియదు, వీళ్ళకే మోకరించే అనుభవం ఉండదు. పలానోడు ఐఏఎస్ ఆఫీసరు, నువ్వు చేసుకోవాలంతే. ఈమె హృదయంలో ఏముంటుందో తెలియదు. ఈమె చూసి కనిపించట్లేదు. ఆమె హృదయంలో ఏముందో కనుక్కోవాలి. పిల్లలు పెద్దవాళ్ళని మీరు మనం ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళమే కదా, మనం ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళమే. పిల్లల హృదయాలను తల్లిదండ్రులు దేవుని వాక్యం వైపుకి, ప్రార్థన వైపుకు మళ్ళించాలి. అమ్మా దేవుడు నీకు కావాల్సిన భర్తనే ఇస్తాడమ్మా, నువ్వు మోకరించి అడుగు, ప్రార్థించు. మన దైవజనులు ఉన్నారు, మన పూర్వీకులు ఉన్నారు. అమ్మా నీ భవిష్యత్తులో నాకు నిన్నే తెలిసిన వార్త, మా ఫ్రెండ్ వాళ్ళు పాప ఎవరితో వెళ్ళిపోయిందంట. అంటే వాళ్ళు అన్యుళ్ళండి. అంటే ఇప్పుడు ఎలా అంటే ఇంటర్నెట్లో ఇవన్నీ వచ్చేస్తున్నాయి కదండి. వాళ్ళు ఎవరెవరు తిరిగినవి అవేవో చిన్నవి ఇన్స్టాగ్రామ్లో పెట్టడం, వాళ్ళు పెట్టడం, ఇలా పెట్టడం, అలా అంత టెక్నాలజీ వల్ల మనిషి బుర్ర
పాడైపోయింది. ఇంతకు ముందంటే వాక్యం ఆలకించేవారు. ఇప్పుడు ఏంటి, వాక్యం ఎక్కువైపోయింది. వాక్యము ఎక్కువైపోతే తిండి ఎక్కువైపోతే ఏమవుతుందండి? అజీర్ణం వస్తుంది, పడుకుండిపోతాడు. టీవీ వేస్తారు. వాళ్ళు దైవజనులు, అభిషేకింపబడిన వాళ్ళు, దేవుని ఆత్మచేత నింపబడిన వాళ్ళు తెలియదు వీళ్ళకి. గుద్దుతో టీవీ గుద్దేస్తుంటాడు ఆయన. ఒక్క క్షణం చూస్తే టీవీ పగలగొట్టి బయటకు కూడా వచ్చేస్తాడు ఆయన. అలాంటి దైవజనుల ప్రియులారా, ఆత్మీయులైనటువంటి దైవజనులు మీ కొరకు నిరంతరము ప్రార్థన చేసే దైవజనుల దగ్గరికి రారు. ఎక్కడెక్కడికో పరిగెడతారు. ఏదో చేసి చుట్టూ తిరిగి ఆఖరికి ఎక్కడికి వస్తారండి? మందిరంకి వస్తారు. అయ్యా, ఇది పరిస్థితి. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీకు నేను చిన్నవాడినైనా హెచ్చరిస్తున్నాను అనుకోవద్దు. దేవుని యొక్క మాటలుగా తీసుకోండి. మీ బిడ్డలకి నేర్పించండి, మంచి పద్ధతులు నేర్పించండి. కుటుంబముగా మనము కూడా వాళ్ళు ముందు మనమే వాళ్ళకి టీచర్స్, బోధకులము. మనం మోకరించామనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? మోకరిస్తారు. మనం సెల్ల పట్టుకుంటే వాళ్ళు సెల్ల పట్టుకుంటారు. మనం టీవీ చూస్తే వాళ్ళు టీవీ చూస్తారు. మనం ఏంటి చెప్పండి, మనం చిట్ చాట్ చేసుకొని ఏవో తల్లి భార్య భర్తలు ఇద్దరు పిల్లల దగ్గర ఎక్కువ పెద్ద విషయాలు మాట్లాడకూడదు. వెళ్ళాలి సీక్రెట్గా, అమ్మ ఇది పరిస్థితి, అయ్యా ఇది పరిస్థితి, ఏం చేద్దాం? వాళ్ళు ముందు మాట్లాడకూడదు మనం. అదేంటండి? ప్రియ దేవుని బిడ్డలారా, నేర్చుకోండి. దేవుని యొక్క వాక్యలేఖనం స్పష్టంగా చేస్తుంది. కనుక నేను ఏంటంటే అంటున్నాను, దేవుని యొక్క వాక్యానికి మీ కుటుంబంలో మొట్టమొదటిగా ఆహ్వానించండి. తెల్లవారు లెగ్గానే, అమ్మా ఇది మన క్రమం. బ్రష్ చేస్తామా, టిఫిన్ చేస్తామా, స్నానం చేస్తామా, డ్యూటీకి వెళ్తామా? క్రమం. ముందు డ్యూటీకి వెళ్ళి తర్వాత బ్రష్ చేసి అలా చేయం కదా. క్రమం అనేది ఉంటుంది. తెల్లవారు లెగ్గానే ఇంట్లో బాది పిల్లలు తల్లిదండ్రులు వెళ్ళి బిడ్డలు పడుకుంటారు. వాళ్ళు పడుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలి. ప్రభువా, నీ ఆత్మతో నింపు, వాక్యంతో నింపు, బిడ్డ నీ దినాలంతటినీ కాపాడని పంపించు. జయము బడి జయము దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు పడుకోవద్దండి, వెళ్ళిపోదా, అయిపోయింది. ఇంకా చెప్పాలనుకుంటాను. దేవుడు ఎంత దాకా నడిపిస్తే అంత దాకా వెళ్దాం. హల్లెలూయా. మోకాలు నీకిష్టమైతే దేవుని యొక్క ఇష్టతను మనం మొట్టమొదటిగా అడగాలి. మనము నిర్ణయం తీసుకోవద్దు. దయచేసి మీకు చెప్తున్నాను, దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన ఇష్టానికి ముందు వదలండి. ప్రభువా, ఈ ఇల్లు కడుతున్నాను, అయ్యా ఈ బిడ్డకి ఈ విధంగా చదివించబోతున్నాను, అయ్యా నీ ప్రణాళిక ఏంటి? అయ్యా నా ఇంట్లో ఈ సమస్య ఉంది, నీ ప్రణాళిక ఏంటి? ప్రార్థన చేసుకుని వెళ్ళి దేవుడు విజయాన్ని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. వచ్చాడు ప్రియుల కుష్ఠరోగి. అయ్యా నీకు ఇష్టమైతేనే ప్రభువా, నన్ను ఎవ్వరూ ముట్టట్లేదయ్యా, నన్ను వెలివేశారయ్యా, పాపిని వెలివేశారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము భయంకరమైన పాపులం. కుష్ఠరోగి కన్నా మనం పాపులం తెలుసా? కుష్ఠరోగి దేహమంతా ఏడుస్తూనే ఉంటాడు. అయ్యా నేను ఏ శాపం చేశాను, ఏ పాపం చేశాను, ఈ కుష్ఠరోగాన్ని నాకు అనుగ్రహించావు, నీకు ఇష్టమైతే తీసేయి ప్రభువా. మనము కూడా అనేకమైన తప్పిదాలు చేసి తప్పిపోతూ ఉంటాం ప్రియులారా. ఈ దినాన్ని మనం ఒక నిర్ణయం తీసుకుందాం. ప్రభువా, నీకు ఇష్టమైతే ఈ శ్రమలన్నిటి నుంచి తీసివే, ఈ కష్టాలన్నిటి నుంచి తీసివే, నన్ను ఒక అద్భుతమైన వ్యక్తిగా మార్చు. నీకు ఇష్టమైతేనే ప్రభువా, నేను నడవాలనుకుంటున్నాను నీతో. ఇప్పుడే పారుకున్నాను, నీతో గడిపే ప్రతి క్షణము నాకు దయచేయి ప్రభువా అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేసావో, నీకిష్టమైతే ఏమన్నాడంట? నాకు శుద్ధతను దయచేయి, స్వస్థతను దయచేయి. నీకు ఇష్టం లేకపోతే చేయొద్దు. అయ్యా నా మీద అనేక మంది ఇష్టపడట్లేదయ్యా, నీకు ఇష్టమైతే, నేను ముగించేస్తానండి ఇంకొక 10 నిమిషాల్లో. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలమని చెప్పి ఆయన ఏంటంట వేడుకొన్నాడు. హల్లెలూయా. మనకి ఇలాంటి ప్రార్థన కావాలి. కుష్ఠరోగికి ఉన్నటువంటి ప్రార్థన మనకి కావాలి. ప్రభువు దగ్గరికి వెళ్ళాలి. ఆయన నీకు దేవుడని నీవు హృదయంలో గ్రహించి ఆయన యొద్దకు వచ్చి ఆయనతో
మొఖాలుని తగ్గించుకొని, నన్ను నేను తగ్గించుకొని, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తులు జయించారంటే, భక్తులు గొప్పగా దీవించబడ్డారంటే, మందిరాలు కట్టబడ్డాయంటే, కుటుంబాలు దీవింపబడ్డాయంటే, మనకు అటువంటి ఆశీర్వాదాలు కావాలని అంటే మనం ఇవి తక్షణము మొదలు పెట్టాలి. హల్లెలూయా. ఈ దినాన్ని నేను ఒక నిర్ణయం తీసుకుంటానని దేవుని సన్నిధిలో నువ్వు ఒక నిర్ణయాన్ని తీసుకో. ఒక నెల రోజులు గడుపు. నీవు ఎటువంటి చేంజెస్ వస్తావో, నీ బిడ్డల దగ్గర నీకు ఉన్నటువంటి ప్రతి విధమైన ఆటంకాలను తొలగించే దేవుడే ఉన్నాడు. నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయనంటే ఆయన ఏంటన్నాడంట 41వ వచనం నుంచి త్వరగా చూసి, ఆయన కనికరపడ్డాడంట. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడేండి కోపించే దేవుడు కాదు, కనికరము గల దేవుడు. హల్లెలూయా. నీ యందు కనికర పడతాడు. కనికరముతో ఆయన సన్నిధికి వెళ్తే, ప్రభువా నాయనా నా స్థితి ఇది, నా పరిస్థితి ఇది అని నీ వేడుకున్నప్పుడు ఆయన ధవల సింహాసనము నుండి తన దూతలను పంపించి, నా బిడ్డ భూలోకంలో ఈ సమస్యతో బాధపడుతున్నాడని విడుదల చేసే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఆయన కనికరపడే దేవుడు, కనికర పడతాడు. ఆయన మొట్టమొదట కనికరము కలిగిన దేవుడు ప్రియులారా. ఆయన చాలోక రూపములోనే ఆ సిలువపై వేలాడుతూ ఆ దొంగ చేస్తున్న ఆ పరిస్థితిని చూస్తూ, నీవు నాతో పరదైసులో ఉంటావని రోమా సైనికులు ఆయన్ని చిత్రవిధ చేస్తున్నప్పటికీ, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించమన్న దేవుడు. హల్లెలూయా. ఇటువంటి దేవుడు ఎక్కడైనా ఉన్నాడా ప్రియులారా? ఇటువంటి దేవుడిని నువ్వెందుకు పరిచయం చేయలేకపోతున్నావు? నీ పక్క వాళ్ళకి ఎందుకు పరిచయం చేయలేకపోతున్నావు? నీ పక్క వాళ్ళకి, నీ పొరుగు వారికి ఎందుకు పరిచయం చేయలేకపోతున్నావు అని అంటే, దేవునితో ఉన్నటువంటి సంబంధం నీకు లేదు. నీవెప్పుడైతే దేవునితో సంబంధం కలిగి ఉంటావో, అపోస్తలుడైన పౌలు సంఘాన్ని హింసించాలని రాజు దగ్గర తాకీదు తీసుకొని గుర్రం మీద బయలుదేరుతున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు, కనికరమ దేవుడు ఏథెన్సు మార్గంలో ఆయనకి మార్గాన్ని తెరిచి, పౌలా సౌలా నీవు నన్నేలా హింసిస్తున్నావు అన్నప్పుడు, హింసకుడు దూషకుడైనటువంటి సౌలు ఏమయ్యాడండి? పౌలుగా మార్చబడ్డాడు. హల్లెలూయా. పౌలుగా మార్చబడి ప్రపంచాన్ని షేక్ చేశాడు ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభువు తర్వాత అద్భుతమైన పరిచర్య చేశాడనంటే అపోస్తలుడైన పౌలే. యేసుక్రీస్తుతో పాటు 12 మంది శిష్యులు, ఆయనతో పాటు చుట్టూ ఉన్న శిష్యులు పరిచర్య చేయలేకపోయారు. అపోస్తలుడైన పౌలు దర్శనాన్ని సంపాదించుకొని దేవుని కొరకు రోషము కలిగి ప్రాంతాలు, ఖండాలను జయించాడు. మరి నీవు నీ కుటుంబాన్ని జయించగలుగుతున్నావా? నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని జయించగలుగుతున్నావా? నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మార్గం నిన్న నేడు ఆయన నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ప్రభువా నేనున్నాను, నన్ను వాడుకో అని అంటే నిన్ను వాడుకుంటాడు. యేసుక్రీస్తు ప్రభు వారి గురించి దెయ్యాలు సాక్ష్యాలు ఇచ్చాయి. ఏమనంటే, యేసు ప్రభు ఎవరో తెలుసు, పౌలు ఎవరో తెలుసు, నువ్వెవరో రా, కోన్ కిస్కా హే తూ. ఎవడో వెళ్ళాడంట యేసునామంలో, దెయ్యం పో పో అంటున్నాడంట. దెయ్యాలకి తెలియదండి. అరే ఐ నో యు ఆర్, నువ్వెవరో తెలుసు, నువ్వు గారిడి వాడవే. యేసు శక్తి కలిగినటువంటి వ్యక్తులు అలా ఉంటారో మాకు తెలుసురా. పౌలు వచ్చాడంటే మేము ఎక్కడ ఉండలేం, యేసు ప్రభు వచ్చాడంటే మేము ఎక్కడ ఉండలేం, పారిపోతాం. నువ్వు శక్తిని సంపాదించుకొని దేవుని ఆత్మతో నింపబడి నువ్వు ప్రవహిస్తున్నప్పుడు నీ వైపు జనాలు చూస్తారు. నిన్ను చూసి అనేకులు దేవుని దగ్గరికి ఆకర్షింపబడతారు. ఆయన ఏమిటంటే కనికరమ్మ కలిగిన దేవుడు. కనికరపడి చేయి చాపి, ఏంటంటే చేశాడు, చేయి చాపాడు. మనం కుష్ఠరోగుల్ని మొట్టాలంటే, వాళ్ళకి ఏమైనా ధర్మకార్యాలు చేయాలంటే వాడు దూరంలో విసిరేస్తాం. ఏంటి అంతేనా? వాడు దూరంలో విసిరేస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువు శుద్ధుడు.
ఆయన అపవిత్రత తాకలేదు. ఆయన తాకితే అపవిత్రుడు వచ్చి ఆయన తాకాడు అనుకో, ఈడు శుద్ధుడైపోతాడు. హల్లెలూయా. అంత శక్తిమంతుడు మన ప్రభు. అశుద్ధుడైనటువంటి ఈ కుష్ఠరోగికి పవిత్రుడైనటువంటి దేవుని యొక్క హస్తము తాకినప్పుడు ఆయన ఏంటంట, చేయి చాపి. చాలామంది మాటలు చెప్తారు, నేనున్నాను నీకెందుకు వచ్చా, నేను చూసుకుంటాను, నీకెందుకు, నీకు ఉన్నాను కదా వెనకతల. ఆ సమయం వచ్చినప్పటికీ స్విచ్ ఆఫ్, సెల్ పనిచేయదు. ఎవరితో కబురు పెడితే ఇంట్లో ఉన్నా, అయ్యా లేరయ్యా, నీకు నేను ఎందుకు ఉన్నాను, చూసుకుంటాను కదా. సమయం వచ్చినప్పుడు థ్యాంక్స్ చెప్పేస్తా. మన ప్రభు అలాంటివాడు కాదు. చేయి చాపి నీ దగ్గరికి వచ్చి నిన్ను ముట్టి, ఏమంట, చేయి చాపి ఏడ్ చేశాడంట, అని ముట్టి, నాకు ఇష్టమయ్యా, నువ్వు వచ్చావు, కనికరపడ్డావు, మోకరించావు, ప్రార్థించావు, నీ విన్నపాన్ని తెలియజేసావు, నీ సమస్యని తెలియజేసావు, నాకు ఇష్టమే బాబు. నువ్వు ఒప్పుకున్నావు, నీ పాపాలను ఒప్పుకున్నావు, నీ కష్టాన్ని చెప్పుకున్నావు, నీ శ్రమని, నీ బాధని నాకు చెప్పావు, నాకు ఇష్టమయ్యా, నాకు ఇష్టం, నీకు నేను చేస్తాను చూడు అని వాగ్దానం ఇస్తాడు మన దేవుడు. హల్లెలూయా. వాగ్దానములానిచ్చి నెరవేర్చు వాడవు నీవే, వాగ్దానములానిచ్చి నెరవేర్చు వాడవు నీవే, నమ్మదగిన వాడవు, నాకు నెమ్మదినిచ్చితివే. ఆమేన్. నమ్మదగిన వాడవు, నాకు నెమ్మదినిచ్చితివే. హల్లెలూయా పాడేదా, ప్రభు యేసునే వేడదా. హల్లెలూయా పాడేదా, ప్రభు యేసునే వేడదా. వాగ్దానములానిచ్చి నెరవేర్చు వాడవు నీవే, వాగ్దానములానిచ్చి నెరవేర్చు వాడవు నీవే. ఆమేన్. నా ప్రియ దేవుని బిడ్డలారా, వాగ్దానం ఇచ్చాడంటే అబ్రహాముకు వాగ్దానం చేశాడు, నేటికి నెరవేరుస్తున్న మన దేవుడు. హల్లెలూయా. అబ్రహాంకి ఏమన్నాడు, ఆకాశ మండలం చూడు, నక్షత్రాలను లెక్కించు, భూమి మీద ఇసుక రేణువులు చూడు, ఇసుక రేణువులు లెక్కించు అంటే ఎవరి తరము కాదు. నేటికి కూడా అబ్రహాంకి సంతానము పుడుతుండే. నేను ఎవరో తెలుసా? ఆ వాగ్దాన పుత్రులము. హల్లెలూయా, హల్లెలూయా. చేయి చాపి ఆయన్ని ముట్టి, నాకిష్టమే, శుద్ధుడు కమ్మని వానితో చెప్పును. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎక్కడికి వెళ్ళకండి, మీకు ఒక్క దగ్గరే విడుదల దొరుకుతుంది. అదే యేసు సన్నిధిలో. యేసు సన్నిధిలో నీకు దొరకలేదంటే ఈ ప్రపంచంలో ఎక్కడా నీకు విడుదల దొరకదు. హల్లెలూయా. ఒకవేళ దొరికినా అది నామమాత్రపు విడుదలే. పూర్తి విడుదల దొరకాలంటే యేసు ప్రభు దగ్గరికి మాత్రమే రావాలి. ఆయన శుద్ధుడు అయ్యాడంట. ఎలా మామూలు ప్రభువు శుద్ధి చేస్తే ఎలా చేస్తాడు తెలుసా? నయమాన్ని ఎలా చేశాడండి? చిన్న పిల్లల బాహ్యంతో చేస్తాడు. హల్లెలూయా. చిన్నవాడు అన్నాడు అనుకోండి, ఆడు ముద్దు పెట్టుకోవాలని వస్తుంది. అవునా? అభిగాడు ఉన్నాడు అనుకోండి, ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. ఎందుకు? అంత రూపముతో మన ప్రభువు చేశాడంటే ఎలా చేస్తాడు తెలుసా? ఈ కుటుంబాన్ని కడితే ఎలా కడతాడు తెలుసా? చుట్టుపక్కల ఏర్షపడతారు. చుట్టుపక్కల ప్రభువా ఏంటి క్రైస్తవులే ఎలాంటి దీవెన అని అనిపించుకోవాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుడు, సమయం అయిపోయింది కనుక నేను ముగిస్తాను.
మనం నేర్చుకున్న పాఠాలు చాలా అద్భుతమైనటువంటి పాఠాలు. మనము దినదినం ఆలకించడమే కాదు, ఓ చక్కగా వచ్చాడు రోజు మంచి మెసేజ్ చెప్పాడు, ఇంటికి వెళ్ళి పులు తినేసి పడుకుని మళ్ళీ మరుసటి రోజు నుంచే యథా రాజ తథా ప్రజ కాదు. అలా చేయకుండా మనము ఆత్మతో నింపబడిన వ్యక్తులుగా, దేవుని కొరకు రోషం కలిగినటువంటి వ్యక్తులుగా, రానున్న దినాలలో దేవుని రాకడలో ఎత్తబడే గుంపుగా మన సంఘము ఉండులాగాను మనం ప్రార్థన చేద్దాం. అందరము కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం ప్రియులారా. 5 నిమిషాలు ప్రార్థన చేద్దాం. ప్రభువు నిన్ను తాకినట్టయితే నువ్వు మోకరించగలిగితే మోకరించు నీ దేవుని సన్నిధిలో. ప్రభువా మోకాళ్ళున్న ప్రార్థన. అయ్యా దైవజనులు, దేవుని శక్తిమంతులు ఎంతో మోకరించారు ప్రభువా, నీ సన్నిధిలో నేను మోకరిస్తున్నానయ్యా అని అందరము మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి ప్రియులారా. యవనస్తులు ముందుకు రావాలని కోరుకుంటూ ఉన్నాను. దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన సమయం కనుక ప్రభువుని వేడుకుందాం. హల్లెలూయా. యవన బిడ్డలందరూ మీకు మోకాలు చాలా బలంగా ఉంటాయి కనుక రండి ప్రియులారా, రండి. చెల్లెళ్ళు అందరూ రావాలి ఇక్కడికి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతిద్దాం ప్రియులారా. దేవుని నామాన్ని హెచ్చరిస్తూ, దేవుని నామాన్ని గణపరుస్తూ స్తుతిద్దాం. దేవుడిచ్చిన వర్తమానాన్ని బట్టి, ప్రభు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి ఈ దినము మనకు విడుదల దొరకాలి అనే ఆ వేదనతో ప్రార్థన చేద్దాం. కుష్ఠరోగి వచ్చాడు ప్రియులారా, ఆయన దగ్గరికి వచ్చాడు. కుష్ఠరోగితో పాపముతో నింపబడిన మన జీవితాలు, శాపముతో నింపబడిన మన జీవితాలు, పాపముతో నింపబడిన మన జీవితాలని ఆయన ఎదుట పెడదాం ఈ దినాన్ని. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువా కుష్ఠరోగి కన్నా భయంకరమైన రోగిని ప్రభువా, నాయనా నీ హృదయాంతరంగాలు నెరిగే దేవుడవు అయ్యా. నీ దగ్గరికి వచ్చాడయ్యా, నిన్ను భర్తగా కొలిచి నీవు విమోచకుడు అని నిర్ణయించుకొని ప్రభువా నీ ఎదుట మోకాలు ఉన్నాడు ప్రభువా. ఇగో నాయన ఈ చర్మది నేను ఒక నిర్ణయం తీసుకొని మోకరించాలి. నా కుటుంబం కొరకు, నా బాధల కొరకు, నా వేదన కొరకు, నా సమస్యల కొరకు, నా హృదయాంతరంగాలు నెరిగే దేవుడవు నాయన.